సరేనండి. ఇంకా నాకైతే ఏమైందని చెప్పేసి అందరూ అడుగుతూ ఉన్నారు కదా! ఈ వీడియో మొత్తం చూస్తే మీకే తెలుస్తుంది. నాకేం ఎక్కిస్తున్నారు, నేను ఎందుకు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాననేది. అంటే 3 డేస్ అయితే కట్టాలని చెప్పారు. ప్రస్తుతానికైతే ఒకటైతే పెట్టించుకున్నాను. అసలెందుకు ఏమైంది అనేది అయితే ఈ ఫుల్ వీడియో అయితే చూసేయండి. మీకు మొత్తం క్లారిటీగా చెప్తాను. అయితే బలానికైతే పెట్టారనమాట. బ్లడ్ అయితే అసలుకి లేదనమాట. అదే వచ్చిన ప్రాబ్లం నాకైతే మాత్రం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఈరోజు అయితే హాస్పిటల్కి అయితే వచ్చేసాం. ఎందుకంటే టెస్ట్ల కోసం అయితే వచ్చేసాం. మనకైతే అటు బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు వెళ్ళినప్పుడు. ఇక్కడైతే గవర్నమెంట్లో ఐరన్ సెక్రీజ్ని ఏదో పెడతామని చెప్పారు. వాళ్ళేమో ట్యాబ్లెట్స్ రాశారు. అయినా కానీ ఇప్పుడు 25 రమ్మన్నారు నన్ను. తారీఖు 17 కదా, చూపించుకుంటే ఇంకా 1 పాయింట్ తగ్గిందని చెప్పారు. మనకైతే అవి రాసినారు సెలైన్స్ అయ్యి బలానికి. ఏమో భయం కొడుతుంది. మా ఆయన అయితే అన్నీ పగలు కొడుతుండే హాస్పిటల్లో. భయం అన్నైతే మంచిదే నెగటివ్స్ ఐరన్ సిక్రీజ్ అని బలానికి రాశారు. అది మీద కూడా చెప్పాలి. ఇంకా గుజ్జి తిన్నాను, మా గుజ్జి తినిద్ది బాగా. ప్రతి నెల అయితే హాస్పిటల్కి వెళ్తాం. నెలలో ఫస్ట్ రోజు లాస్ట్ రోజు అయితే వెళ్తాం. వెళ్ళినప్పుడు మెడిసిన్ అని అన్నీ ఇస్తారు, చెప్తాను. అయితే ఇచ్చిన మెడిసిన్ అనేది దాంట్లో ఒక 5 డేస్ మాత్రం కంటిన్యూస్ చేసింది. తర్వాత అన్నీ 10 డేస్ మొత్తం తర్వాత అన్ని డస్ట్బిన్లోకి. ఇంకా ఆ విధంగా అయితే మరి మమ్మల్ని ఏం చేయాలనుకుంటుందో ఏమో తెలియదు. కానీ ఈ అమ్మాయి అయితే దండగా ఒక పక్క మందులు మింగదు. పాపం మా అత్తగారు ఎట్టగొట్ట ఈ చివరి కనుక చేయాలని చెప్పేసి నల్లుడు ఆడపడతలే కష్టం అని చెప్పి నా అత్తగారు చాలా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుని అని చేసి పంపిస్తుంటే ఈ అమ్మాయికి ఏమో ఒళ్ళు బద్ధంగా అయిపోయి తినడానికి మెడిసిన్ వేయడానికి ఏదో ఆ అమ్మాయి ఏందో మరి ఇంక చూద్దాం మరి ఎటువంటిదేమో. పోయినసారి టెస్ట్ చేపిస్తున్నాం 8.3 అనేది బ్లడ్ ఉందని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వస్తేనే ఇంకో పాయింట్ తగ్గింది. ఇప్పుడు ఏదో సెలైన్ కట్టానన్నారంట, ఐరన్ దానికి ఏదో సెలైన్ కట్టానని చెప్పారంట. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా చాలా చాలా బ్యాడ్గా ఉంది. ఇంకోటి ఏంటంటే బండి కూడా రిపేర్కి వచ్చింది, బండి తీసుకెళ్ళాలి. ఇంకేం చూపుతారు తీ పక్కదని. బీపీ కూడా తక్కువ ఉంది, నొప్పి కూడా తింటున్నావు. నువ్వు ఏందో తలరాత రాసి పెట్టుంటే అట్లా అన్నీ జరిగిపోతామంటే చేసేది ఏం లేదు. ఇంకా ఎట్లా రాసి పెట్టుందో అట్లా జరిగిపోవాలి కాబట్టి దాన్ని అట్టే నెట్టుకొని పోవాలి. ఇంకా చేసేది ఏం లేదు. సరేనండి, హాస్పిటల్కి అయితే వచ్చేసాం కదా. మొత్తం అయితే చూడటానికి చాలా బాగుందన్నమాట. ఇది ఇంకా మాకు దగ్గరలో ఉన్న శాలపురం అనమాట. ఆడికైతే వచ్చేసాము. నాతో పాటు అయితే 2-3 వచ్చారు. అలానే ఆశా వర్కర్లు వచ్చారు, ఏఎన్ఎం అందరూ అయితే వచ్చేసారు. ఇంకా అయితే నాతో పాటు కూడా 2-3 ఉన్నారనమాట. నేను ఒక అమ్మాయి, మిగతా వాళ్ళకంతా బాగానే ఉందన్నమాట బ్లడ్. నాకైతే మొన్నటి మీద ఇంకా తగ్గిపోయింది అనమాట. 8.3 ఉన్నది 8.2కి వచ్చేసింది. 1% అయితే తగ్గేసింది అనమాట. ఉండే కొన్ని ఇంకా తగ్గిద్దని చెప్పేసి నాకైతే ఇంకా సెలైన్స్ అయితే కడుతున్నారండి. ఇంకా ఉండమని చెప్పారు, ఇంకా కట్టించుకొని వెళ్ళమన్నారు. ఇదైతే ఓపీ అనమాట. ఇంకా మా ఆయనకి అయితే ముందైతే తలనొప్పి వచ్చేస్తుంది. దీన్ని చూసేసరికి తినమంటేనేమో తినవు, ఏం చేయవు, తలనొప్పి తెప్పిస్తావు ఏందనని అటు పెట్టలేక ఇటు ఏం చేయలేక కక్కలేక మింగలేక మెలకుండా ఉంటున్నాడు అనమాట. మొత్తానికైతే అన్నీ రాశారు. బీపీ కూడా చాలా తక్కువ ఉందంట నాకైతే మాత్రం. ఇంకా నీకు బీపీ కూడా ఇంకా తక్కువ ఉందమ్మా అని చెప్పారు. ఇంకా చేసేది ఏముందండి, వాళ్ళు చెప్పినట్టే ఇంక సెలైన్స్ అయితే పెట్టించేసుకున్నాను. అయితే మాత్రం ఈ పెట్టించుకోవడం కానీ చేయంతా నొప్పి వచ్చేసింది అనమాట. మనం ఇంకేంటంటే వీళ్ళు చేతికి పైన నరానికి పెట్టకుండా మధ్యలో ఆడబెట్టేసరికి అటు తిరగడానికి ఇటు తిరగడానికి లేక ఎల్లకల కొండలకి కొంచెం గదిలోకి చేయంతా వాసేసింది. తర్వాత నెక్స్ట్ కూడా పెట్టారు. నెక్స్ట్ పెట్టినా కానీ ఇంకెక్కలేదన్నమాట. నెక్స్ట్ కూడా అంతే వాసింది. అవి 2 చేతులు వాసిపోయినాయండి. ఇది పెట్టించుకునేసరికి ఫస్ట్ టైం కదా. రెండో దానికి కొంచెం స్పీడ్గా పెడతామని చెప్పారు వాళ్ళైతే. చిన్నగా ఎక్కుతూ ఉందన్నమాట. నాకైతే ఎప్పుడెప్పుడు ఎక్కిద్దా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అనిపించింది. మొత్తానికైతే ఎక్కింది. ఇంకా నిద్ర వచ్చేసింది అనమాట. అది ఎక్కుతూ ఉంటే చాలా ఉందన్నమాట. దాన్ని సగానికి నిండుగానే పెట్టారు.
ఒక అరగంట నుంచి ఇంతే పడుకున్నాను. నేనైతే అటు వెళ్ళటానికి లేదు, ఇటు వెళ్ళటానికి లేదు. మొత్తానికైతే 3 సార్లు అయితే వచ్చి పెట్టించుకొని మళ్ళీ టెస్ట్ చేయించుకొని మళ్ళీ తక్కువంటే మళ్ళీ పెట్టించుకోవాలన్నారు. ఫుడ్ అయితే బలంగా ఉండే ఫుడ్ అయితే తీసుకోమని చెప్పారండి. ఇంతే అనమాట, ఇంకా ఏం చేస్తాం తప్పదు. పాలకూర దాంట్లో కావాల్సిన ఐటమ్స్ కట్ చేసి పెట్టిన కరెంట్ పోయి ముందైతే ఆయిల్ పోసుకుందాం. తగినంత ఆయిల్, ఆనియన్స్ వేసుకుందాం. టమాటా వేసుకుందాం. ఉప్పు అయితే వేసాను అనమాట. కారం వేసుకుందాం. సరేనండి, హెల్తీగా ఉండాలంటే నాకు చెప్పిన ఫుడ్ ఏంటంటే వారంలో 2 సార్లు అయితే ఆకుకూరలు అయితే తినమని చెప్పారనమాట. ఇంకా ఉదయం సాయంత్రం ఒక గుడ్డ అయితే ఉడకబెట్టుకొని తినాలని చెప్పారు. ఈ లోపు అయితే ఇంకంటే నాకు 1 మంత్ 2 మంత్స్ టైం ఉంది కదా డెలివరీకి. ఈ లోపు అయితే ఇంకా బ్లడ్ అనేది పట్టిద్దని చెప్పారు. అలానే మనకి అంగన్వాడీలో కిట్ కూడా వచ్చింది కదా, దాంట్లో ఇంకా పప్పు దాంట్లోనే వస్తాయి కదా. మీరేంటమ్మా వచ్చినవి కూడా తినలేరా అని అంటున్నారు. పప్పు చెక్క బెల్లం అవన్నీ వస్తున్నాయి కదా, ఎందుకు వేస్ట్గా వృధా చేసుకోవటం, తినొచ్చు కదా, బ్లడ్ పట్టిద్ది అన్నారు. మీకు బ్లడ్ లేకపోవటం కాదు, మీరు తింటే ఖచ్చితంగా బ్లడ్ ఉండిద్ది, మీరు తినపోవటం వల్లే ఈ సమస్యలు అనమాట. ఈసారి నుంచి కంటిన్యూగా అంటే మొత్తం తింటే ఇంకా సమస్య ఏమి ఉండదని చెప్పారు. మేమైతే అసలు మరీ ఎండకైతే ఇంటికి వచ్చేసరికి అసలు ఆ చెమటలో మామూలుగా బురిదనమాట. 2-3 అయింది మేము ఇంటికి వచ్చేసరికి. ఇంకా అంటే అప్పుడు దాకా పట్టింది. ఉదయం 11ంటికి వెళ్తే ఇంకా 2 గంటలు సెలైన్ ఎక్కిందనమాట. ఫస్ట్ టైం కదా, చిన్నగా పెట్టారు. ఇంకేంటంటే గిట్టపోతే వామిటింగ్స్ కానీ ఒళ్ళు మంట వచ్చినట్టు జిలా అట్టా వస్తూ ఉంటుంది, అంటే సూచనలు ఉంటాయంట. ఫస్ట్ టైమే అవన్నీ చెప్పారు. నాకైతే ఏం లేదనమాట. మొత్తానికైతే దేవుని దయ వల్ల అంతా బాగానే ఉంది. ఫస్ట్ది అయితే అయిపోయింది, సెకండ్ది థర్డ్ దానికి టైం ఉందని చెప్పారండి. నేనైతే మళ్ళీ ఇంకా చెకప్కి అయితే వెళ్తూ ఉండాలి, ఎందుకంటే బ్లడ్ తక్కువ ఉందని నిర్లక్ష్యం చేస్తే లాస్ట్లో ఏదో ఒకటి జరిగిద్దమ్మా అని చెప్పారు. అందుకని చెప్పేసి నేనైతే మాత్రం ఇంక నుంచి అయితే పర్ఫెక్ట్గా అన్నీ తింటూ అంతా చేస్తూ ఉన్నానన్నమాట. ఈలోపు మా ఆయన అయితే నా కోసం ఎగ్ అయితే బాయిల్ చేసి ఉంచిండు. ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.